ముత్యాల పంట. కర్ణాటక దేశంలో కర్కోటకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. వాడిది దయా దాక్షిణ్యము లేని రాతిగుండె. దానికి తోడు వాడు మంచి చెడులు తెలియని మూర్ఖుడు కూడా. వాణ్ణి చూస్తే పిల్లలకు భయం, పెద్దలకు అసహ్యం వేసేది. తొలకరించడంతోనే రైతులంతా తమ చేలను దున్ని సాగు చేసుకోవటానికని నాగళ్ళు భుజాన వేసుకొని ఎడ్ల జతలను తోలుకెడుతూ ఉన్నారు. కర్కోటకయ్య కూడా నాగలి భుజం మీద వేసుకుని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. వాడికి ఒక్క జత ఎడ్లే ఉన్నాయి. వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది. రెండో ఎద్దు పడుకొని ఉన్నట్లు కనపడింది. దాన్ని ములుగర్రతో పొడిచి హే అన్నాడు. కానీ ఆ ఎద్దు లేవలేదు. లేవటానికి అది బ్రతుకుంటేగా. రాత్రి ఎప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరక లాగటానికి రెండు పక్కల రెండెద్దులు కావాలి కదా. చచ్చిపోయిన దాని స్థానాన ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా అరువిస్తారా అంటే తనంటే ఎవ్వరికీ కిట్టదాయి. కొత్త ఎద్దును కొందామంటే డబ్బేది? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెళ్ళాం భూదేవమ్మ పెంట పారబోయడానికి పెరట్లోకి వచ్చింది. ఆమెను చూడటంతోనే కర్కోటకయ్యకి ఒక ఆలోచన తోచి ఒసే పొలం రా, పనుంది అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చాటక్కడ పడివేసి భర్త వెనకాలే వెళ్ళింది. బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకొని ఒకవైపు అరకకి ఎద్దుని కట్టి రెండో వైపు కాడని భూదేవమ్మ మెడ మీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగుసుమా అన్నాడు. భూదేవమ్మ కిం అనకుండా ఎద్దుతో సమంగా మూగ ప్రాణికి మళ్ళీ చేతులు భూమిపైన ఆంచి అరక లాగటం ప్రారంభించింది. కానీ అలా పాపం ఎంతసేపు లాగగలదు? 10 బార్లు లాగేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది. మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడి చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతుందని కర్కోటకయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగరతో పొడిచి తోలటం మొదలెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్య నిధి అనే మంచి రాజు ఒకడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఆయన కర్కోటకయ్య పొలం పక్క నుంచి పోతూ ఉండగా భూదేవమ్మ ములుగు వినిపించి అక్కడే ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజు అయితే కర్కోటకయ్యను వెంటనే ఉరి తీయించేవాడు. కానీ ఆయన వాడి దగ్గరికి వెళ్ళి సౌమ్యంగా అబ్బి ఆమెను వదిలే, నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అని చెప్పాడు. అంటూనే తన నౌకర్ చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు కూడా. భూదేవమ్మతో అమ్మి, నువ్వు ఇంటికి పోయి ఆ గాయాలకు పైన మందు వేసుకో. నీ భర్తకు ఒక అరగంటలో మా నౌకరు మంచి ఎద్దును ఒకదాన్ని కొంతెస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లగా లేచి వెళ్ళబోతుంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు? రాజుకి కృతజ్ఞత కనపరచడానికి బదులు మండిపడుతూ కొత్త ఎద్దు వచ్చేదాకా అరక ఆపుకొని నిలబడాలా నేను? ఈ అరగంటలోనూ కొంచెం నేల దున్నవచ్చునే అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు. సౌజన్య నిధి ఓర్మితో అబ్బి, నీ అరగంట ఆగటానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలకి బదులు నేను ఈ కాడి కింద మెడబెట్టి లాగుతాను అని మెడ ఒగేశాడు. ఏమీ అనలేదు కర్కోటకయ్య. భూదేవమ్మ మాత్రం బాబు వద్దు, బాబు వద్దు అంటూ రాజుకి అడ్డు రాబోయిందే గాని లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికే ఆలస్యం అయిపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కన రాజు లాగుతూ ఉంటే చొచ్చో అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమానంగా మూలకరతో పొడుస్తూ తోలుకుపోయాడు. భూదేవమ్మకి ఇప్పుడు ఒక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని మూలకరతో పొడుస్తుంటే ఆమె చూడలేకపోయింది. భగవంతుడా, ఈ మహానుభావునికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయన మెడకు నొప్పి కలగకుండా చెయ్యి అని ప్రార్థించింది. మహా ఇల్లాలు ప్రార్థన భగవంతుడు విన్నాడు. కర్కోటకుడు మూలుగర్ర పుచ్చు పొడిచినా తనకి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకు ఆశ్చర్యం వేసింది. ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారలు మెర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకుని నౌకరు వచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజుని. గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకరితో తోడిచి రాజు ఇంటికి పంపించేశాడు. ఆమె వేడితో ఆయన్ని ఆశీర్వదించింది. రాజు వెళ్ళిపోయాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు. తక్కిన చేలికి మళ్ళీ వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కానీ రాజు అరక లాగినంత మెర మాత్రం పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగ్గా లాగలేక అక్కడి నాగటి చాలు మెరకపోయి విత్తనాలు బాగా పెరిగాయి కావు. ఆ కాస్త మెర కూడా తనకి సరైన పంట రాలేదు కదా అని తలచి ఆ వాజమ్మ మూలానే నాకు నష్టం వచ్చింది, మళ్ళీ వాణ్ణి కనపడిని
అడ్డంగా నరికేస్తాను అని పెళ్ళాం ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికి వచ్చిన ఆ పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతోందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కరకోటకుడు పొలం పెడుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనపడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడు ఆ కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచి యథాలాభంగా పంట బాగా పండని రవ్వంత మేర ఒక మాట చూశాడు. ఎత్తుగా ఎదక్కపోయినా ఆ మొక్కలకు చివరన కంకులున్నట్లు కనపడింది వాడికి. తక్కిన కంకుల మల్లే కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి, ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. ఆ కంకులకు ఉన్నవి వడ్ల గింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. రాజును చంపుదామని తెచ్చిన కత్తి దానంతట అదే కిందకి జారిపోయింది. రాజు వద్దకు పరిగెత్తుకెళ్లి ముత్యాలు చూపిస్తూ కాళ్ళ మీద పడి, ప్రభు, మీ మూలాన్ని నాకు పంట నష్టమైందనుకున్నాను, మీకు ద్రోహం తలపెట్టాను, కానీ చూడండి, మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయి అన్నాడు. వాడి మాటలు రాజుకు అర్థం కాలేదు. సంగతి ఏమిటి తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏ కీడు మూడక సౌజన్య నిధి క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి, ఈ ముత్యాల పంట ఏమిటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యం. ఆమె, ప్రభు, నన్ను కనికరించి నా స్థానాన నీవు అరకను మెడకు తగిలించుకున్నావు, మాకు ఎద్దును కొనిపించి ఇచ్చావు. అయినా నా భర్త నీ ఉపకారం గుర్తించక నిన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాల్లోకి కృతజ్ఞత వల్ల వచ్చే పాపం మహాఘోరమైంది కదా. భర్త ఇలాంటి ఘోర నరకంలో పడుతూ ఉంటే ఏ ఇల్లాలు చూచి ఊరుకోగలదు ప్రభు. నాకు ఆపదలో అడ్డుపడ్డ నీకు కీడి ఏమీ మూడరాదని, నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుని ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన స్థలంలో ముత్యాలు పండించి ఉంటాడు అని చెప్పింది. ఆ మాటలు వినేసరికి రాజు కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలిపోయినాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరైంది. బోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ళ మీద పడి, పాపాత్ముని క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు. ప్రభు, ఈ ముత్యాలు మీరు దున్నిన స్థలంలో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అని చెప్పాడు. అందుకు రాజు, నావి కావు, నీవే, నీ భార్య పండించుకుంది, వీటిని మీరే పట్టుకుపోండి అని చెప్పాడు రాజు. ఈ సంఘటన జరిగాక కర్కోటకయ్య పూర్తిగా మారిపోయి ఇదివరకట్లా కాకుండా అందరితో మంచిగా ఉంటూ అన్ని పనులు చేసుకోసాగాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.